హలో ఆల్ నమస్తే. నేను మీ డాక్టర్ స్వర్ణ. సరస్వతి లేహ్యం అన్నది ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు అండ్ ఎంత డోస్లో తీసుకోవాలి, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నది నేను మీకు చెప్తాను. సరస్వతి లేహ్యంలో బ్రాహ్మి, ఇంకా అశ్వగంధ, శతావరి ఇలాంటి ఎన్నో రకాల శంఖపుష్పి లాంటి మేధస్సును ప్రమోట్ చేసే, బ్రెయిన్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేసే డ్రగ్స్ ఎన్నో ఉంటాయి. ఇది మీ కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఫ్రీక్వెంట్గా మాట సరిగా రావట్లేదు, మాట నత్తి లైక్ తడబడుతున్నారు మాటల్లో అండ్ స్టబాన్గా ఉండదు వాళ్ళ స్పీచ్ అండ్ జ్ఞాపక శక్తి సరిగా ఉండట్లేదు. నాట్ ఓన్లీ దిస్, ఏదైనా కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నా కూడా ఇది యాంటీ డిప్రెషన్గా కూడా వర్క్ చేస్తుంది. ఇంకా మీ అబ్డామినల్ ఏరియాలో ఏవైనా డిస్ఫంక్షన్స్ ఉన్నా కూడా సరస్వతి లేహ్యం యూజ్ అవుతుంది. అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్స్ అన్నమాట. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరు ఏ కాజ్ కోసం యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నదాన్ని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు మీకు ఎంత డోస్లో తీసుకోవాలి అనేది ఎగ్జాక్ట్గా చెప్తారు. దాన్ని ఫాలో అవ్వాలి. ఇఫ్ మీరు నార్మల్ హెల్తీ పర్సన్, మీరు మీ మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు అంటే కనుక మీ యొక్క డోస్ అన్నది 3 to 5 grams మధ్యలోనే ఉండాలి. అలాగే మీరు దీన్ని ఎర్లీ మార్నింగ్ పరగడుపున బ్రష్ చేసుకున్న వెంటనే ఏ ఫుడ్ తీసుకోకుండా ఫస్ట్గా ఈ సరస్వతి లేహ్యాన్ని తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీని తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని నెక్స్ట్ మీ డేని స్టార్ట్ చేయండి. సో దట్ అబ్సార్ప్షన్ అన్నది బాగుంటుందన్నమాట లేహ్యంది. దానివల్ల దాని ఎఫికసీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇఫ్ మీకు కుదరలేదు అంటే నైట్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్ అయినా తీసుకోవచ్చు, లేదు డేలో ఏదో ఒక టైంలో అయినా తీసుకోండి. బట్ ప్రాపర్ టైమ్ ఈస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. లేవగానే బ్రష్ చేసుకున్న వెంటనే తీసుకోవాలి. అండ్ దీని టేస్ట్ అంత ప్యాలెటబుల్గా ఉండదు, బట్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్. ఓకేనా, యూజ్ అవుతుంది బాగా. సో పర్లేదు, తీసుకోవచ్చు, కొంచెమే కదా, ఏం కాదు.